హాయ్ ఫ్రెండ్స్, పొంగల్ ప్రాసెస్ చూపించేస్తాను. ఒక పానీ పెట్టుకొని 1 గ్లాస్ రైస్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఇంకో పానీ పెట్టుకొని పెసరపప్పును కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని గిన్నెలోకి వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి 2 times. ఒక కుక్కర్ తీసుకొని పెసరపప్పు అంతా వేసుకోవాలి. ఆ చిన్న గ్లాస్తో 3 glasses వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చాక తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. మళ్ళీ కడిగిన రైస్ని దాంట్లోకి వేసుకోవాలి. అంతా పసుపు అది కూడా మిక్స్ చేసుకోండి. వాటర్ పెద్ద గ్లాస్తో 3 glasses వాటర్ వేసుకోండి. రాళ్ళుప్పు 1 spoon వేసుకొని మిక్స్ చేసుకోండి. జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది. మిరియాలు వేసుకోండి ఒక 4. అది బాగా మిక్స్ చేసుకున్నాక నూనె వేసుకోవాలి ఒక 2 spoons. కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కొన్ని వేసుకోండి. మళ్ళీ తిరువాతలోకి వేసుకోవచ్చు. అది బాగా మిక్స్ చేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అది బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 3 whistles వచ్చాక ఆవిరిపోయాక తీయండి. బాగా మిక్స్ చేసుకోండి. పొంగల్ అంతా రైస్ పట్టేసి మళ్ళీ చిన్న బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోండి. చిటపటలాడాక పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు. ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి తర్వాత దాంట్లో పొంగల్లోకి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఎంతో టేస్టీ పొంగల్ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.